వంగా గీత. ఇంకా వంగా గీత గురించి రాష్ట్రంలో ఇంకెవ్వరికి కూడా చెప్పనవసరం లేదు, మన పేరు పెట్టి బొట్టు పెట్టింది. ఈవిడ పేరు వంగా గీత అని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద పోటీ చేశారు అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాలు రేపింది ఈవిడ. ఇప్పుడు వంగా గీత మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని కోట్లు బెట్టలేశారో అసలు లెక్కలు పెట్టలేమట. 1000 కోట్లు అని ఒకళ్ళు అంటారు, 2000 కోట్లు బెట్టింగ్ లేని అంటే రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తాను, నాటోల్ని పిఠాపురం. సో ఎక్కువ బెట్టింగ్ మాత్రం ఇక్కడ జరిగింది అని. వంగా గీత కూడా ఈసారి గట్టెక్కుతారన్న చాలా కీలకమైన అంశం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని కానీ ఆవిడ ఓడించిందంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగానే ప్రకటించారు. మరి ఇలాంటి టైంలో వంగా గీత నెగ్గుకొస్తారా లేదా అన్నది కాస్త టెన్షన్. ఎందుకంటే మొన్న పోలింగ్ కూడా చాలా ఎక్కువ శాతం జరిగింది, అక్కడ కూడా చెదురుమదురు సంఘటనలు జరిగినాయి. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ని ఆయన కావాలని కోరుకున్నారు పిఠాపురం. సరే ఈసారి ఆయనకు అవకాశం ఇస్తారు అని చెప్పి ఎక్కువగా వస్తున్న టాకు. రైస్ సర్వే కూడా ఈ లిస్టులో పెట్టడానికి ప్రధాన కారణం అదే. ఇందులో పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఎవరికి కూడా వీళ్ళు పెట్టలేరు. కొద్దిగా ఫైట్ ఎక్కువ ఉన్నది, ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళ పేర్లు మాత్రం వీళ్ళు తీసుకోవడం జరిగింది. అది అధికార పార్టీలో ఉన్న కాబట్టి ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళని పెద్దగా పట్టించుకోరు ఎవరోని. ప్రజలు అవనియండి, ఇంకోలో అవనియండి, ఓకే వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు కదా, కడుపు మంటతో ఏదో చేస్తున్నారు. అధికార పార్టీ వాళ్ళని తీసుకోవడానికి కూడా రైస్ సర్వే కారణం ఇదే. ప్రతిపక్షాలను చూస్తుంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది, అధికార పక్షం వాళ్ళు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఈసారి అన్న దాని మీదే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ పేర్లు తీసుకోవడం జరిగింది, వాళ్ళ మీద సర్వేలు చేయడం జరిగింది. అందులో గట్టెక్కుతారు దాంట్లో వంగా గీత కూడా ఉన్నారు. వంగా గీత గారికి కూడా ఇక్కడ గట్టెక్కడం చాలా కష్టం అన్నది ఇక్కడ ఉన్న సర్వే. గంధి శ్రీనివాస్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఒంటికాల మీద లెగుస్తారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ మీద గెలిచిన వ్యక్తి 2019లో. పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోని కూడా గంధి శ్రీనివాస్ని ఓడించాలని చెప్పి ఆయన కంకణం కట్టుకున్నారు. ఆ ఎఫెక్ట్ పడుతుందా అన్నది చూడాలి. గంధి శ్రీనివాస్ కూడా ఈరోజు వ్యతిరేక పవనాలు వీచే అవకాశం ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ ఫోకస్ భీమవరం ఆ ప్రాంతంలోనే, ఈస్ట్ వెస్ట్ ప్రాంతంలోనే ముందుగా నేను చెప్పినట్లుగా అక్కడే ఎక్కువ పెట్టారు. ఎందుకంటే వీళ్ళని ఖచ్చితంగా ఓడించాలి. ఆ చంద్రశేఖర్ రెడ్డి అని, ద్వారంపూడి వీళ్ళ మీద ఒక ప్రత్యేకమైన నెగిటివ్ ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద. చాలామంది మీద మాట్లాడతారు, కానీ వీళ్ళు అనేసరికల్లా మరింత రేజ్ అయిపోతాడు పవర్ స్టార్. సో గంధి శ్రీనివాస్ కూడా ఈ లిస్టులో ఉన్నారు అంటే ఆయనకి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని. ఇక కారుమూరు నాగేశ్వరరావు, ఈయన కూడా స్పీడే. కారుమూరు నాగేశ్వరరావు కూడా ఈసారి కాస్త ఇబ్బందికర పరిస్థితే. ఆ క్లీన్ కంటెస్ట్ దాంట్లో ఈయన కూడా ఉన్నాడు మంత్రి. కారుమూరు నాగేశ్వరరావు ఏ రకంగా ఉంటుందో, సామాజిక పరంగా మరి గట్టెక్కుతారో లేదో అన్నది చూడాలి. ఇక విడదల రజని గుంటూరు వెస్ట్, ఈవిడ చిలకలూరుపేట నుంచి మంత్రిని ఇక్కడికి తీసుకొచ్చారు. గుంటూరు వెస్ట్లో ఈవిడ వర్కౌట్ అవుతుందా లేదు, ఈవిడ కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నది. ఎందుకంటే నియోజకవర్గాలు మారిన తర్వాత నియోజకవర్గాల ప్రజలతో మమేకమయ్యి అక్కడ ఓట్ బ్యాంక్ సాధించడం అనేది అంత ఈజీ కాదు. చాలా తక్కువ మందికే అది వర్కౌట్ అవుతుంటుంది. అందుకనే గట్టెక్కుతారా లిస్టులో విడుదల రజనీ పేరు కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. విడుదల రజనీ కూడా మరి గుంటూరు వెస్ట్లో ఎలా ఉండే అవకాశం ఉంటుంది అన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున పందాలు జరుగుతున్నాయి. ఆవిడైతే ప్రచారం అయితే విస్తృతంగా చేసుకున్నారు. కానీ ఈ లిస్టులో ఉన్నది అంటే కాస్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా టఫ్ ఫైట్ జరిగిన స్థానాలు, అది వార్డ్ వన్ సైడ్ స్థానాలు కాదు ఇవి. అందులో విడదల రజనీ గారు కూడా ఉన్నారు మంత్రి. మరి చూద్దాం మరి ఆవిడ